హలో మా బ్రోస్, ఈరోజైతే మనము 'దురంధర్ 2' మూవీ రివ్యూ చూద్దాము. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీస్ అండ్ వరల్డ్ వైడ్ కూడా ఈ సినిమాకి అయితే ఫుల్ హైప్ ఉంది. సో ఈ సినిమా వచ్చేసి 'దురంధర్'కి పార్ట్ 2 అనమాట. సో ఈ రివ్యూలో ఫస్ట్ మనము టెక్నికల్ ఎలిమెంట్స్ అయితే చూద్దాము. సో కమింగ్ టు ద టెక్నికల్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, కానీ దానిలో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను తర్వాత. అలాగే డైలాగ్స్ ఓకే, కొన్ని ప్లేసెస్లో బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ కొన్ని సీన్స్లో ఇంటెన్సిటీ చాలా బాగుందన్నమాట. అంటే ఎమోషనల్ డైలాగ్స్ చాలా హై ఉంటాయన్నమాట కొన్ని చోట్ల. అండ్ కొన్ని సీన్స్ బాగా అంటే కామిక్గా కూడా ఉన్నాయి, అంటే లైక్ నవ్వు తెప్పిస్తాయి. అక్కడక్కడ 4 hours మనకు బోరు కొట్టకుండా చేయాలంటే కష్టం కదా. సో అక్కడక్కడ కొన్ని సీన్స్ మంచి కామిక్గా సిచ్యువేషనల్గా వచ్చాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. పర్టికులర్గా ఈ యాక్టర్ అనమాట, ఈ యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది, హీరోయిన్ ఫాదర్గా చేసిన అతనిది. ఎందుకంటే అసలు ఇతను స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా ఏదో ఒక టర్న్ అయితే జరుగుతుంది. ఎయిదర్ స్టోరీ మారడము, లేకపోతే ఒక మంచి కామిక్ సీన్ రావడం, అలా ఏదో ఒకటి జరుగుతుంది. క్లైమాక్స్లో ఇతనిది అయితే చాలా బాగుంటుంది అనమాట, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ టైమ్స్లో. సో అలాగే ఇంకా కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ అనిపించాయి నాకు. అంటే అన్రియలిస్టిక్ థింగ్స్ని తీసుకొచ్చి దీనికి రిలేట్ చేసినట్టుగా అనిపించాయి. సో అది నెగిటివ్ కాదు, కానీ ఆ సినిమా స్టోరీలో బాగా సింక్ అయ్యాయి అనిపించింది. అండ్ ఫైట్స్ ఒకటి కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. అగైన్ నెగిటివ్స్లో నేను మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేస్తాను. కొన్ని అసలు ఆల్మోస్ట్ హాలీవుడ్ విజువల్స్ లెవెల్లో అనిపించాయి నాకు. అలాగే 4 hours రన్ టైంలో మనకి ఆల్మోస్ట్ ఎంగేజ్ చేసింది ఫిలిం. అంటే మధ్య మధ్యలో బోరు కొట్టడం, అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళడం అలా జరగలేదు. ఫుల్ ఇంటూ ద స్టోరీయే రన్ చేశాడు. ఎక్కడ అన్నెసరీ డీవియేషన్స్, అన్నెసరీ సాంగ్స్, లేకపోతే అన్నెసరీ క్రింజ్ సీన్స్ అయితే తక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా వచ్చేసి ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, బట్ నాట్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం, ఇది నా ఒపీనియన్. అండ్ కమింగ్ టు ద నెగిటివ్స్, లైక్ నేను ఇందాక చెప్పినట్టుగా సినిమాటోగ్రఫీ. సో మీకు విజువల్స్ లైక్ ఏరియా కానీ, లేకపోతే ఆ సినారియోస్ కానీ, ఆ సీనరీస్ కానీ అన్నీ చాలా యాప్ట్గా ఉంటాయి అనమాట. అంటే మనకి బలూచిస్తాన్ ఫీలింగ్ వస్తుంది, పాకిస్తాన్ ఫీలింగ్ వస్తుంది, ఆ స్లమ్ ఫీలింగ్ వస్తుంది, ఫైట్స్ కూడా అలాంటి ఫీలింగ్సే వస్తాయి. అండ్ ఆ నోట్స్, మనకి కరెన్సీ నోట్స్ అవి చూపిస్తుంటారు కదా ఫస్ట్ పార్ట్లో కూడా. సో అవన్నీ మంచి మంచి విజువల్స్ ఉన్నాయి. బట్ అగైన్ ఫైట్ సీన్స్లో, పర్టికులర్గా ఫైట్ సీన్స్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల అసలు ఫ్రేమ్స్ ఫుల్గా ఉండవు. ఏదో సైడ్కి వెళ్ళిపోయి సగం ఇటు పెట్టి సగం, అంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ వచ్చాయి కదా, హాఫ్ ఫ్రేమ్ ఒక దానిలో, హాఫ్ ఫ్రేమ్ ఇంకొక దానిలో వచ్చేలాగా. నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది ఆ ఫైట్స్ చూస్తుంటే. కొన్ని కొన్ని విజువల్స్ మళ్ళీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, అంటే హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి, వీడియో గేమ్స్లో ఉంటాయి కదా ఆ లెవెల్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ వచ్చేసరికి ఏంటి ఇంత షేకీగా ఉందనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి డైలాగ్స్, పర్టికులర్గా డైలాగ్స్ వచ్చేసరికి ఫిల్తీ లాంగ్వేజ్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ పర్టికులర్గా నేను ఇది వచ్చేసి థాయిలాండ్లో చూశాను. సో థాయిలాండ్లో సెన్సారింగ్ అంత స్ట్రిక్ట్గా చేయలేదు ఇండియాలో లాగా. అంటే ఇండియాలో 3 hours 49 minutes ఉంటే థాయిలాండ్లో 3 hours 55 minutes ఉంది, అంటే 6 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ ఉందన్నమాట థాయిలాండ్లో. అండ్ దట్టు డైలాగ్స్ అన్నీ ప్రాపర్ హిందీ డైలాగ్స్ ప్రాపర్గా వచ్చేసాయి. సో ఎక్కువగా విరాట్ కోహ్లీలు కనిపిస్తారు మనకి డైలాగ్స్లో. సో దానివల్ల ఏమవుతుందంటే అంత అవసరమా అనిపిస్తుంది అనమాట. అంటే పర్టికులర్గా స్టార్టింగ్లో ఒక ఫైట్లో బాగా ఈ లాంగ్వేజ్ అనేది ఫిల్తీగా వస్తుంది అనమాట. నాకు అంత అవసరమా అనిపిస్తుంది అనమాట. అండ్ దట్టు మనకి ఆ ఫైట్ యొక్క రీజన్ ఎప్పుడో కొంచెం ఒక 10 minutes తర్వాత రివీల్ చేస్తాడు. సో మనం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వం ఆ ఫైట్కి. ఆడియన్స్గా చూస్తుంటే ఓకే ఏదో ఫైట్ జరుగుతుంది, ఓకే ఏదో పెద్ద విషయం జరిగింది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ అసలు ఎందుకు ఏం జరిగింది అనేది ఉండదు. సో అంత లాంగ్వేజ్ అవసరం అనేది నాకు అనిపించింది అనమాట. సో ఇంకొకటి నెగిటివ్స్ వచ్చేసరికి కొన్ని యాక్టర్స్ అసలు ఎందుకున్నారో తెలియదు. నిజం చెప్పాలంటే ఇందులో సంజయ్ దత్ క్యారెక్టర్ అసలు జీరో, అంటే పెద్ద అసలు ఇంపార్టెన్సే లేదనమాట సినిమాకి. సో నాకు అసలు వేస్ట్గా చేశాడు అనిపించింది. అండ్ బేసిక్గా ఫస్ట్ పార్ట్లో కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. సో కూలీ మూవీలో నాగార్జున లాగా ఇందులో కూడా ఉన్నాడంటే ఉన్నాడు, చేశాడంటే చేశాడు. ఇంకా అతను సంజయ్ దత్ అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు, అతనికి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది స్టోరీలో ఇతని కంటే. సో ఐ డోంట్ నో, ఏదో హైప్ కోసం పెట్టుకున్నట్టుంది. అండ్ కమింగ్ టు ద రంధ్రం, సో ఇక్కడ నేను అసలు రియలిస్టిక్ సినారియోస్ డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ టెక్నికల్స్ ఆఫ్ మూవీస్ ఇన్ టు దీస్ థింగ్స్. సో మీరు రివ్యూ వరకే చూస్తే ఇక్కడతో ఆపేయండి, లేదు అందరం కూడా చూడాలంటే ఇప్పుడు చూడండి. సో బేసిక్గా ఆదిత్యధర్ కంప్లీట్గా 1-sided వెర్షన్ ఆఫ్ ద రియల్ సినారియోస్ పెట్టినట్టు అనిపించింది మూవీలో. ఒకటి ప్రతిదీ తీసుకొచ్చి నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్కి, ఫారిన్ పాలసీస్కి లింక్ చేసేస్తున్నాడు, ప్రతిదీ తీసుకొచ్చి గవర్నమెంట్స్కి లింక్ చేసేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఒక డెసిషన్ అనేది ఒక గవర్నమెంట్ సింగిల్ సైడెడ్గా ఎప్పుడూ తీసుకోలేదు, 2 sides ఆఫ్ ద పర్స్పెక్టివ్స్ కావాలి. సో
ఇక్కడ వచ్చేసరికి ఇది మూవీలో చూపించింది ఎలా అంటే మరీ వన్ సైడెడ్ వ్యూ. ఫస్ట్ డిస్క్లైమర్ వేస్తాడు, ఏమని వేస్తాడు, ఈ మూవీలో ఉన్న సన్నివేశాలు ఇవన్నీ వేరే వాళ్ళకు ఉద్దేశించినవి కాదు, రియల్ లైఫ్ రిసెంబ్లెన్సెస్ లేవు, ఇలా 4-5 పాయింట్లు వేసాడు. వేసి రియల్ టైం ప్రెస్ మీట్లు తీసుకొచ్చి పెట్టేశాడు సినిమాలో. అది చాలా రాంగ్ కదా. అండ్ మధ్యలో ఒక సీన్ నాకు మరీ అనిపించింది ఏంటంటే, ఒక డైలాగ్ ఉంటుంది 1971 వార్ గురించి, అది ఎండింగ్లో వస్తుంది. అంటే బేసిక్గా అది ఇండియాకి రిలేటెడ్గా పెట్టలేదు, పాకిస్తాన్ రిలేటెడ్గానే పెట్టాడు. కాకపోతే ఆ డైలాగ్ అక్కడ అవసరం లేదన్న నా అభిప్రాయం. ఎందుకంటే అది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ని తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రియల్ లైఫ్లో జరిగిన సినారియోస్ని మనము మూవీలో పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఒక క్రెడిట్ అనేది ఒక పర్టికులర్ పర్సన్కో, పార్టీకో, లేకపోతే పర్టికులర్ ఐడియాలజీకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్ట్ 1లో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఏంటంటే, సార్ ఇట్లా మన కరెన్సీ ప్లేట్స్ వాళ్ళు ప్రింట్ చేసేసి ఫారెన్ ఒక మినిస్టర్ వెళ్ళిపోయి ఫారెన్ పీపుల్కి ఇచ్చేసాడు అంటే, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ కదా. ఇప్పుడు ఎకానమీ కొలాప్స్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ అక్కడ సింపుల్గా అక్కడ ఎవరైతే సన్యాలో బన్యాలో ఉంటారు కదా, ఆ రా ఏజెంట్ ఉంటారు కదా, అతను ఒక డైలాగ్ వేస్తారు. ఏమని వేస్తారంటే, ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఉంచు, ఏదో ఒక రోజు ఒక మంచి గవర్నమెంట్ వస్తుంది, వచ్చినప్పుడు మనం చూసుకుందాం అంటాడు. అంటే ఆ గవర్నమెంట్ ఒక 5 ఏళ్ళ తర్వాత లేకపోతే ఒక 50 ఏళ్ళ తర్వాత వస్తే అప్పుడు చూస్తాడు. ఈలోపు కరెన్సీ ఫేక్ కరెన్సీలు వచ్చేసి కంట్రీ కొలాప్స్ అయిపోయి నాశనం అయిపోయినా పర్లేదా? సో ఇలాంటి వన్ సైడెడ్ హాఫ్ కుక్డ్ నెరేటివ్స్ పెడితే చాలా చండాలంగా ఉంటుంది. పర్టికులర్గా నువ్వు ఏదైతే పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు ఆ పార్టీ ఫ్యాన్స్కే కొంచెం కడుపులో తిప్పుతుంది అనమాట. అంటే నేను పాప్కార్న్ తిన్నాను, అది వేరే రీజను, బట్ జనరల్గా చెప్తున్నాను. సో అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్స్, సో సీ వెన్ యూ ఆర్ టెలింగ్ some genre of film, some sensitive issues, particularly when it is related to the real time issues, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ, అంటే ఇప్పుడు డ్రగ్ ఇష్యూ ఇన్ పంజాబ్ ఉంది, ఇందులో కూడా డిస్కస్ చేస్తారు. సో బేసికల్గా నాకు ఎలా అనిపించిందంటే, ఈ ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఏజెంట్స్ ఏం చెయ్యవు, బయట ఉన్న రావాళ్ళే ఏదో చేసి చెప్తూ ఉంటారు అన్నట్టుగా అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అది చాలా స్టూపిడిటీగా అనిపించింది నాకు. ఇండియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని లేకపోతే సెక్యూరిటీ ఏజెంట్స్ని తక్కువ చేసి చూపించినట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఇంకెలా మాట్లాడతారంటే, ఇప్పుడు కరెన్సీ నోట్లు తీసుకురావాలనుకో ఈజీ, మనం 60,000 కోట్లైనా తీసుకొచ్చేస్తాం, 1,00,000 కోట్లైనా తీసుకొచ్చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. అంటే అంత జోక్ అసలు. ఇప్పుడు నువ్వు ఒక ఇండియాకి ఒక అండర్ గ్రౌండ్ మార్గం ఉందని చెప్పేసి పెట్టేసి అంత ఓపెన్గా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇంకా బయటికి వెళ్ళి రా ఏజెంట్స్ ఏం చేస్తారు? సో అందుకని మనము రైటింగ్ చేసినప్పుడు కొంచెం రైటర్స్కి డబ్బులు ఇవ్వాలి, ప్రాపర్గా సినారియోస్ కానీ సీన్స్ కానీ రాసుకోవాలి. అండ్ 7 hours మూవీ తీశారు కదా, ఈ 7 hours మూవీలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపితే ఈజీగా 2.5 hours కట్ చేసేయచ్చు. సో 5 hours కుదించేయచ్చు ఈ మూవీని గట్టిగా మాట్లాడుకుంటే. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఈ అతికెళ్ళే 7 hours వచ్చిందని నా అభిప్రాయం. అండ్ కమింగ్ టు ద పేట్రియాటిజం, ఎవ్రీవన్ ఈజ్ ఏ పేట్రియాటిక్. నాకు తెలిసి ఇండియాలో ఉన్న 140 కోట్ల మందిలో 139 కోట్ల మంది పేట్రియాటిక్గానే ఉంటారు. మిగతా 1 crore మేబీ కొన్ని పర్టికులర్ సెక్టర్స్ ఉన్నాయి కదా, అందులోనే ఉంటారనమాట. సో వీళ్ళ వల్ల ఈ 139 crores ఆఫ్ పీపుల్ సఫర్ అవుతారు. సో వీళ్ళు పవర్ కోసం వాళ్ళ మీద వీళ్ళు బ్లేమ్ వేసుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు బ్లేమ్ వేసుకుంటారు. ఇప్పుడు ఆదిత్యధర్ వచ్చేసి ఒక పర్టికులర్ పార్టీని సపోర్ట్ చేసి తీసినట్టుగా వచ్చింది ఫీలింగ్. రేపొద్దున ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో, వాడు 1971 వారికి లేకపోతే ఎమర్జెన్సీకి లేకపోతే ఇంకొక దానికి వాడు రీజనింగ్ వాడిస్తాడు. సో ఇది ఎలా అయిపోద్ది అంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఫేవర్గా మూవీస్ తీసేసి హిట్లు కొట్టుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. అసలు ఫిల్మ్ మేకర్ ఎప్పుడు అంత నేరో రైటింగ్ అయితే ఉండకూడదు. నాకు ఇది నేరో రైటింగ్ చాలా కనిపించింది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీల్స్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఏది ట్రెండ్ అయితే అది చూసేసి వెళ్ళిపోతున్నారు. ట్రెండ్ అనేది ఎప్పుడూ మారుతుంటుంది, అది 1 month 2 months వ్యాలిడ్గా ఉంటుంది, కానీ ఫిలిం అనేది లాంగ్ లాస్టింగ్. సో ఇప్పుడు రేపొద్దున సడన్గా ఇండియన్ పీపుల్కి వ్యతిరేకత వచ్చేసి వాళ్ళు వేరే పార్టీకి ఫేవర్గా వెళ్ళారనుకోండి, ఆ టైంలో మీరు ఇదే దురంధర్ 2 మూవీని చూస్తే మీకు కూడా కడుపులో తిప్పుతుంది, పాప్కార్న్ తినకండి. సో అదే నేను చెప్తున్నాను. సో ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట, ఆ స్టాండర్డ్ ఎప్పుడు సెట్ చేయాలి. అలా కాకుండా మనము ట్రెండ్ ప్రకారం వెళ్ళిపోతాము, దాని ప్రకారం వెళ్ళిపోతాము, ఏ టైంలో ఏది నడిస్తే దాని ప్రకారం వెళ్ళిపోతామంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ రివ్యూ. మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. ఓవరాల్గా ఫిలిం విషయానికి వస్తే కేవలం ఫిలిం పరంగా మాట్లాడుకుంటే ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు కోరిలేట్ విత్ ద రియల్ టైమ్ సినారియోస్, ఇట్స్
వెరీ బిలో పార్ యావరేజ్ రిటర్న్ ఫిలిం. సో డోంట్ స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ బికాస్ పీపుల్ విల్ సీ ఇట్ ఇన్ అదర్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. సో నువ్వు చెప్పిందే రైటు అని కంక్లూషన్కి రాకు. ఒక సిచ్యువేషన్లో ఒకటి జరిగితే దానికి 100 విధాలుగా 100 రకాలుగా జరిగి ఉంటుంది, 100 పారామీటర్స్ ఉంటాయి. ఏదో జస్ట్ వన్ థింగ్ ఆలోచించి తీసుకుంటే అది స్టూపిడ్ డెసిషన్స్ అవుతాయి. పర్టికులర్గా ఏ కంట్రీ అయినా, అది పాకిస్తాన్ అయినా ఇండియా అయినా, ఒక లెవెల్లో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు 100 పారామీటర్స్ పెట్టి ఆలోచిస్తారు. సో నువ్వు మూవీలో ఒక సైడ్కి తీసుకెళ్ళిపోయి ఇదే జరిగింది, ఇందువల్లే గవర్నమెంట్ ఇలా చేసిందంటే కుదరదు. సో ఆబ్వియస్గా ఇంకా ఇది డీప్ డిగ్ డౌన్ చేస్తే చాలా పెద్ద డిబేటబుల్ టాపిక్స్ వస్తాయి. సో మూవీ లాగా చూస్తే ఇట్స్ ఎన్ అబోవ్ యావరేజ్ ఫిలిము, జనరల్ రెగ్యులర్ స్పై థ్రిల్లర్. సో కొన్ని ఎలిమెంట్స్ మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి, కొన్ని ఎలిమెంట్స్ బోరింగ్గా ఉంటాయి. సో ఓవరాల్గా 4 hours ఫిలింలో 3 hours బాగుంటుంది, 1 hour నిద్ర వస్తుంది. సో నైట్ షోస్ అవాయిడ్ చేయండి, డే టైమ్ ఆర్ ఈవినింగ్ షోస్ బెటర్. సో దట్స్ మై ఓవరాల్ రివ్యూ అబౌట్ ద దురంధర్ 2 మూవీ. సో మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో చెప్పండి. ఒకవేళ మీకు ఏమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి.